80 అనేది ఆల్మోస్ట్ అందరికి వచ్చినట్టే. సో అది కరెక్టే. కానీ ఇంకొక 10% ఏంటంటే ఇంకొక 1 year కూడా తీసుకుంటది. లాస్ట్ మిగిలిన ఒక 10% డాక్టర్ ని సంప్రదించారు, దానికి ట్రీట్మెంట్ ఉంది. కానీ సమాజంలో ఏం చెప్పేస్తారు, 1 సంవత్సరానికి రాకపోతే నీకు రాదు రాదు చాలా కష్టం. సో అదే అందరూ చెప్పే కొద్దీ మనకి టెన్షన్ అయిపోతుంది. ఓకే నిజంగా రాదేమో, ఇది మనకి ఒక అపనమ్మకం. సో అట్లానే ఇంకోటి ఏంటంటే ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉంటే ప్రెగ్నెన్సీ రాదు అనేది. సో ఇది కూడా చాలా మందికి ఒక ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే అమ్మ రాదేమో అనుకుంటారు. సో దానికి వాళ్ళు ఇంతకు ముందు కాలంలో ఏమనుకునే వాళ్ళు గర్భసంచి చిన్నగా ఉంటేనే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అనుకుంటారు. ఓకే, సో మనం నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నేను రాధా, నెల్లూరు నుంచి అండి. నెల్లూరు నుంచా అండి? అవునండి. ఓకే, సో డాక్టర్ గారు ఉన్నారండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, నాకు 8 years పాప ఉంది. కానీ డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నాను, డేట్ సరిగ్గా రావట్లేదు. నా నెల్లూరులో నారాయణ ఎండోక్రైనాలజీ డిపార్ట్మెంట్ లో చూపించుకుంటున్నాను. ఇంబ్యాలెన్స్ అని చెప్పారు. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి, 1 సంవత్సరాల పాటు టాబ్లెట్స్ వాడాలని చెప్పారు. అంటే అది వాడుతున్నాను మేడం. అంటే ఫ్యూచర్ లో ఏమన్నా నాకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందా? ఉంటదమ్మా. అది ఏం హార్మోన్స్? థైరాయిడ్ మాత్రమే? థైరాయిడ్. ఇంకా వేరే ఏదైనా పాలిసిస్టిక్ ఓవరీస్ అట్లా ఏమైనా చెప్పారా? అట్లా కూడా చెప్పారు మేడం. అదేమైనా ఉంటే మీరు వెయిట్ ఎట్లా ఉన్నారు? కొంచెం లావుగా ఉన్నారు? సన్నగా ఉన్నాను మేడం, వెయిట్ ఏం పెరగట్లేదు. 52 ఉన్నాను మేడం, అట్లానే కంటిన్యూ అవుతున్నాను. పెళ్లికి ఫస్ట్ బిడ్డకు ముందు కూడా రెగ్యులర్ పీరియడ్సా ఇర్రెగ్యులర్ పీరియడ్సా? ఫస్ట్ బానే ఉన్నాయి మేడం. అప్పుడు ఇది ఇర్రెగ్యులర్ ఏం లేదు? లేదు మేడం. ఇది ఏమైనా తీసుకున్నారా? ట్రీట్మెంట్ తీసుకొని గర్భం వచ్చిందా ఫస్ట్ టైం? లేదు మేడం, మామూలుగానే వచ్చింది. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఏమైనా అబార్షన్ అట్లా ఏమైనా అయిందా? లేదు మేడం, లూప్ వేసుకోవడం కానీ ఏం లేదు. ఏదైనా ఫీవర్ గానీ అట్లా ఏమైనా వచ్చి ఫలానా? అలా ఏం లేదు మేడం. సిజరీన్ అయింది పాప అప్పుడు. సరే, ఎన్నాళ్ళు బేబీకి ఫీడింగ్ ఇచ్చారు? 3 months మేడం. ఏదైనా ఒక సడన్ గా జరిగి దాని తర్వాత నుంచి ఇర్రెగ్యులర్ అయిందా, క్రమేణా ఇర్రెగ్యులర్ అయిందా? లేదు మేడం, 2 months 3 months అలా అలా వెళ్తూ 1 year దాకా ఏం లేదు మేడం. డాక్టర్ దగ్గరికి పోతే అలా థైరాయిడ్ సంబంధించి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయని చెప్పి అమరీష్ రెడ్డి గారు టాబ్లెట్స్ రాశారు మేడం. అవునమ్మా. ఇప్పుడు మీకు ఏంటంటే ఇది చూసుకొని ఇప్పుడు థైరాయిడ్ అది కరెక్ట్ అయితే మీకు ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ కూడా మెడిసిన్ పెడతారు. ఇది కూడా తీసుకుంటే మీకు రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంది. రెగ్యులర్ గా వచ్చినప్పుడు అప్పుడు ఎగ్ డెవలప్మెంట్ బాగుండి మిగిలిన ఫ్యాక్టర్స్ కూడా కరెక్ట్ చేసేసుకుంటే మీకు ఖచ్చితంగా వస్తుంది. దీంతో పాటు మీకు ఫంక్షనల్ గా ఏమైనా ఈ పీరియడ్స్ లో ఏమైనా డిఫరెన్స్ ఉందా, అది పర్సనల్ గా వస్తేనే మనం దాన్ని కూడా వర్కప్ చేసి చెప్పగలుగుతాం. సో మీకు ఫిజికల్ ట్రీట్మెంట్ మాత్రం కాదు, హార్మోన్ ప్రాబ్లం ఒకటి, మిగిలిన ఆస్పెక్ట్ లో కూడా చూసుకొని అది కూడా బాగైతే ఖచ్చితంగా మీరు మంచి బిడ్డగా తీసుకోగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో అండ్ మీరు సామాజిక సంబంధం, అవును, దీంట్లో ఈ బిలీఫ్స్ లోనే ఇంకా కొన్ని ఉన్నాయి. ఓకే, సో ఇందాక అనుకున్నాం కదా, ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లో కామన్ గా మనం చూసేది పాలిసిస్టిక్ ఓవరీస్. ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనగానే అందరికి ఒక భయం, అమ్మ వాళ్ళకి ఇంకా ఈమెకి పెళ్ళి అవుతుందా, పిల్లలు పుడతారా అట్లా అని. సో కానీ దీనికి ఏంటంటే పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. ట్రీట్మెంట్ తో పాటు వెయిట్ రిడక్షన్ చేసుకొని తర్వాత కొలెస్ట్రాల్ అట్లా ఏమైనా ఉంటే, అదర్ హార్మోన్ ప్రాబ్లం ఉంటే అదంతా సరి చేసుకొని ఆ స్ట్రెస్ కూడా తగ్గించుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి కూడా వచ్చేస్తుంది. అట్లనే ఇంకొకటి కాల్ తీసుకుంటాను. హలో హలో హలో, నమస్తే అండి. ఇందాక కాల్ కట్ అయిపోయింది కదా రాజేష్. ఓకే, సో మాట్లాడండి.
అదే మేడం చెప్తాను కదా, కాళ్ళు నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. అవును, ఇప్పుడు 9th month, రేపు 28కి పూర్తయిపోయి 10 పెడుతుంది. ఓకే. ఫస్ట్ టైం ఎట్లా డెలివరీ అయిందన్నారమ్మా? ఎన్ని రోజులకి 9th పెట్టినా? 9th పెట్టిన కొన్ని రోజులకి అయింది కానీ గుర్తులేదు మేడం. సరే సరే. సో ఇప్పుడేమో ఇంకా పూర్తయిపోతుంది, ఇంకా ఏం నొప్పులు ఏం కూడా కాలేదు. అదే మా డాక్టర్ దగ్గర సంప్రదించి మీరు పోయే మేడం దగ్గర స్కాన్ ఒకసారి చూసుకోవడం, ఇంటర్నల్ పరీక్ష, లోపల పరీక్ష ఒకసారి చేసుకొని ఎట్లా ఉంది అనేది దాని బట్టి చూసారు మొన్న సోమవారం మేడము. ఇంకా ద్వారం ఏర్పడలేదు, అంతా బాగుంది, బ్లడ్ గిడ్ అంతా సరిపోద్ది, అన్ని బాగున్నాయి అని చెప్పింది. అట్లయితే మీరు మెట్లు ఎక్కి దిగండి మా, బాగా మెట్లు ఎక్కి దిగడం, వాకింగ్ చేయడం, కింద కూర్చొని లేయడం, చిన్న స్టూల్ లాగా ఉంటే దాని మీద కూర్చోవడం, ఇవి బాగా చేస్తే ప్రెగ్నెంట్ పెయిన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది మా. మళ్ళీ నైట్ 4-3 అయిపోతుంది మేడం పడుకునేసరికి, నొప్పులకి అసలు నిద్రే రావట్లేదు, ఎక్కువ నొప్పులు వస్తున్నాయి, కూర్చోలేకపోతున్నాను, నిలబడలేదు. అది మేడం ని కనుక్కొని ఒకసారి మిమ్మల్ని పర్సనల్ గా ఎగ్జామిన్ చేస్తేనే ఎందువల్ల నొప్పి, ఏం పెట్టాలి అనేది చెప్పగలుగుతారు మేడం. అదే బీపీ ఏం లేదా, లేదంటే బీపీ డౌన్ మేడం. అట్లయితే మీకు చూస్తేనే చెప్పగలుగుతామా, జస్ట్ లైక్ దట్ మనం చెప్పలేము. 96 అట్లుంటా వెయిట్ మేడం. ఓకే రాజేశ్వరి గారు, మేడం ని కనుక్కొని ఆ కాలు నొప్పికి చూసుకోండి. ఎక్సర్సైజ్ మేడం చెప్పాను మేడం, చెప్తే అవి వస్తాయి జాయింట్ పెయిన్స్ తప్పదు అన్నారు. ఓకే ఓకే సరే, ఓకే మందులు రాయకూడదు. ఓకే కరెక్ట్ అమ్మా, అది సరేనా. ఓకే రాజేశ్వరి గారు, సో మీరు పర్సనల్ గా కలవండి, ఒకసారి పర్సనల్ గా కలవండి మీరు. ఓకే, మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఒకసారి పర్సనల్ గా కలిసి అడిగితే బాగుంటుంది. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, అండ్ మీరు చెప్పారండి, సో 1 సంవత్సరం మనకి ప్రెగ్నెన్సీ రాకపోతే దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది అన్నారు. సో దానికి ఎలాంటి అట్లా ఇప్పుడు ఒకటి అంటే కొంతమంది అంటారు కొన్ని సంవత్సరాలు అయిపోయింది ప్రెగ్నెన్సీ రాలే, వీళ్ళకి కష్టం అనుకుంటారు. ఇప్పుడు మేము చూసిన మా ఎక్స్పీరియన్స్ లో 15 years 20 years మాక్సిమం 26 years వరకు చూస్తున్నాం ప్రెగ్నెన్సీ వచ్చి వాళ్ళు మంచి బిడ్డగా తీసుకుంటున్నారు. సో దానికి ఏంటంటే ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కాబట్టి రాదు అనేది లేదు. ఆ లేట్ అనేది కొన్ని శారీరక లోపం వల్ల ఉండొచ్చు, ఒకసారి చిన్న ప్రాబ్లమే ఉండొచ్చు, ఒకసారి పెద్ద, ఒకసారి అన్ని ప్రాబ్లం ఉండదు. కానీ లేట్ అయిపోయింది కాబట్టి నాకు ఇది కష్టం అనే బిలీఫ్, మెంటల్ బ్లాక్, దాని ఉన్నా కూడా ఒక్కొక్కసారి లేట్ అయిపోతుంది. సో ఇవి అన్ని కూడా మనం చూసుకొని చేసుకోవడం. ఇంకొకటి ఇట్లానే సమాజంలో ఇంకొక అపోహ ఏంటంటే 30 ఏళ్ళు అయిపోతే 30 ఏళ్ళ దగ్గరకు వచ్చేసి ఇంకా రాదు వీళ్ళకి, ఇది కష్టం అనేది. కానీ దాంట్లో మనం యాక్చువల్ నిజం ఏం తెలిస్తే అది కరెక్ట్. చిన్న ఏజ్ లో మనకి ప్రెగ్నెన్సీ వచ్చే పొటెన్షియల్ ఎక్కువ, ఎందుకంటే బాడీలో న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఎగ్ క్వాలిటీ బాగుంటది. కానీ అదేంటంటే ఇప్పుడు ఒక 20 years లో 90% ఉంటుంది పొటెన్షియల్, అంటే 30 years లో 70% ఉంటుంది. బట్ 70 is గుడ్. సో అదే 40 years అయినప్పుడు 45%, ఓన్లీ 45 years అయినప్పుడు 6% తగ్గిపోతుంది. సో 30 years వచ్చే మనం ఇంకా కష్టం అని ఇది పోబడలా. కానీ మనం ఆ స్కానింగ్ దానికోసం చెక్ చేసుకోవడం, హార్మోన్ టెస్ట్ చేసుకోవడం, దాంతో పాటు మంచి విటమిన్స్, గుడ్ క్వాలిటీ ప్రోటీన్, గుడ్ క్వాలిటీ ఫ్యాట్ అండ్ విటమిన్స్ డయట్ లో తీసుకునేటప్పుడు, ఎగ్ క్వాలిటీ డెఫినెట్, ఎగ్ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయినప్పుడు డెఫినెట్లీ మంచి బిడ్డగా తీసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్తే అండి. మేడం తో మాట్లాడుతున్నాను. ఓకే, మీ పేరు చెప్పండి. నా పేరు రాజేష్ మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరు. ఓకే, మేడం తో మాట్లాడండి. నమస్కారం అమ్మా. నమస్తే అండి. హలో చెప్పండి. నమస్తే. నమస్తే అమ్మా, నాకు ప్రెగ్నెంట్ మ్యారేజ్ 3 years అయిందమ్మా. 6 months కి కన్జ్యూమ్ వచ్చింది. ఓకే. తర్వాత 4th month లో పిండంలో హార్ట్ బీటింగ్ లేదని తీసేశారమ్మా. ఆ తర్వాత ఇంకా కన్జ్యూమే రాలేదు. ఆ తర్వాత ఇక్కడ నెల్లూరులో చాలా డాక్టర్లు చూపించాను. తర్వాత చెన్నై వెళ్ళాను మేడం. చెన్నై వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అక్కడ మాటలు ముందు బ్లడ్ టెస్ట్ అన్ని రాశాడు. దాంట్లో థైరాయిడ్ ఉందని వచ్చింది మేడం. అది అంటే బార్డర్ లో ఉందని చెప్పాడు. ఆ తర్వాత ముందు ఈ
అండాలు గిండాలన్నీ బాగా ఒకసారి ఐయుఐ చేశారు మేడం. అండాలన్నీ బాగానే లెగ్స్ అన్ని బాగా రిలీజ్ అవుతున్నాయి, ఎక్సర్సైజ్ కూడా బాగానే ఉంది అంటున్నారు. కానీ ఐయుఐ చేసినా ఫస్ట్ సారి ఫెయిల్యూర్ అయింది మేడం. అది ట్యూబ్స్ బాగుందని చెప్పారండి? ట్యూబ్స్ కూడా బాగున్నాయని చెప్పారు. బాగున్నాయంటే ఈ ఐయుఐలో అంటే ఎందుకంటే ఒకసారికి కన్సెప్షన్ రేట్ 10 to 15% ఉంటుంది. ఐయుఐ అనేది ఒక 4-5 times చేసే కొద్దీ దానికి క్యూములేటివ్ సక్సెస్ రేట్ ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఆల్రెడీ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది అప్పుడు అది ఒకసారి అది అంటే పాతకాలం ఏదో ఆయుర్వేదం వాడతారు మేడం, అది మందు తింటే. అవును, కానీ ఇప్పుడు మీకు అన్ని బాగుంది కాబట్టి ప్రతి నెల ఎదురు చూడొద్దు, ట్రీట్మెంట్ తీసుకోండి. ఎదురు చూడకుండా ఉన్నప్పుడు ఆ ప్రక్రియ బాగా జరుగుతుంది, ఎందుకంటే ఫంక్షన్ బాగా జరుగుతుంది కన్సెప్షన్ అనేది. సో అప్పుడు మీకు ఖచ్చితంగా నిలుస్తుంది. ఎవ్రీ టైం ఎదురు చూసే కొద్దీ ఏమవుతుందంటే ఆ ఫంక్షన్ సరిగ్గా జరగదు. ఇప్పుడు పాలకు మనం తోడేసేస్తే గమ్ముగా వదిలిపెట్టేస్తే ఇంకా అది తోడుకుంటుంది. అవుతుందా అని మనం కలుపుతూ ఉంటే కాదు. చాలా మందికి ఏంటంటే ఇదే ప్రాబ్లం అవుతుంది. మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఈ నెలనే వస్తుంది అనేది ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు మనం మిగిలిన విషయాలు మనకు స్కాన్లలో బ్లడ్ టెస్ట్ లో తెలుస్తుంది, కానీ ఈ పని చేసే విధానం మనకి వాటికి తెలుస్తుంది, నిలుస్తేనే తెలుస్తుంది. అదేంటంటే నిలవడానికి మనకి అక్కడ ఉండే హార్మోన్ బ్యాలెన్స్, ఇంప్లాంటేషన్ బాగా జరిగేదానికి, ఇమ్యూన్ ఫంక్షన్ బాగా జరగడానికి ఏంటంటే దాని గురించి ఆలోచించకుండా ఫ్రీగా వదిలిపెట్టేస్తే అది జరుగుతుంది. ఒక నెల లేకపోయినా ఒక నెల ఖచ్చితంగా వస్తుంది. ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. కరెక్ట్, థైరాయిడ్ ప్రాబ్లం మీరు కరెక్ట్ చేసుకుంటే మీరు నార్మల్ పర్సన్. ఓకేనండి, సరేనా? ఓకే, మీకు ఎక్స్క్యూజ్ మీ అండి. హలో, మంచిది కదా, ఇప్పుడు అన్ని బాగుంది. ట్రీట్మెంట్ తీసుకోండి, ప్రశాంతంగా వెయిట్ చేయండి. డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు టేక్. ఎదురు చూడడం వద్దు, అది మాత్రం వదిలేసేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఓకే, సో డాక్టర్ గారు, మరి ఇంకొన్ని విషయాలు చర్చించుకునే ముందు మరొక చిన్న బ్రేక్ తీసుకుందామండి. ఓకే, ఇప్పుడు హెల్త్ లైన్ కార్యక్రమంలో మరొక చిన్న బ్రేక్ తీసుకుందాం. గత 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో కాన్పులు, గర్భకోశ వ్యాధులు, సంతాన సాఫల్య చికిత్సలు, లాప్రోస్కోపీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆండాల్ లక్ష్మీ ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, పొగతోట, నెల్లూరు. సంతానం లేమితో బాధపడుతున్న వారికి అధునాతనమైన లాప్రోస్కోపీ, ఐయుఐ విధానంతో పాటు సహజమైన యోగా, మెడిటేషన్, కౌన్సిలింగ్ విధానం వల్ల అనేక మందికి మాతృత్వం అందిస్తున్నాము. మా ప్రత్యేకతలు ఐయుఐ పరికరము, అధునాతన ల్యాబ్ సౌకర్యము, లాప్రోస్కోపీ, హిస్టోరిస్కోపీ సదుపాయము, అధునాతన ఆపరేషన్ థియేటర్. సంతానం కొరకు ట్రీట్మెంట్ తీసుకున్న వారికి మానసిక ఒత్తిడి తగ్గించి గర్భం సుఖమం చేయడానికి అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీ చే కౌన్సిలింగ్. నెల్లూరులో పిల్లలు లేని వేల మంది దంపతులకు అధునాతనమైన వైద్యం ద్వారా సంతాన సాఫల్యత అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ ఆండాల్ లక్ష్మీ ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, రాఘవ సెమీ కాంప్లెక్స్ ఎదురుగా, పొగతోట, నెల్లూరు. ఒక చరిత్ర ఫైబర్ నెట్ కు స్వాగతం. యాడ్ బ్రాడ్బ్యాండ్ ఇప్పుడైంది యాడ్ ఫైబర్ నెట్. పరిచయం చేస్తున్నాం అపరిమితమైన 15 MBPS కేవలం 999 రూపాయలకి. అద్భుతమైన వేగం, నమ్మశక్యం కాని అనుభవం, కేవలం అద్భుతమైన వేగవంతమైన యాడ్ ఫైబర్ నెట్ తో 230-1999 కి కాల్ చేయండి, లేదా యాడ్ ప్యాస్ ని 56767 కి SMS చేయండి. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ లైన్. సో ఇప్పుడు మనం కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు స్వాతి అండి, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే స్వాతి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే. మేడం, నాకు డెలివరీ అయ్యి 2 months అవుతుంది మేడం. సిజేరియన్ చేశారు. ఇంకా స్టిచెస్ దగ్గర లైట్ గా పెయిన్ వస్తా ఉంది మేడం అప్పుడప్పుడు. కొంచెం ఉంటుంది మా, మెల్లగా తగ్గిపోతుంది, అది ఏం చేయదు. మీరు లేచేటప్పుడు ఒక సైడ్కి తిరిగి లేండి,
పొట్టకి గుడ్డ గాని బెల్ట్ గాని వేసుకోండి. సో అప్పుడు ఆ పెయిన్ అనేది గ్రాడ్యువల్ గా తగ్గిపోతుంది. ఓకే, వాటర్ తీసుకోండి, కాన్స్టిపేషన్ ఉండకూడదు అంతే. మలబద్ధకం ఉండకూడదు. లేదు మేడం, అదంతా ప్రాబ్లం లేదు. అది ఉంటే తగ్గిపోతుంది మా, ఖచ్చితంగా తగ్గిపోతుంది. సరేనా? ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఓకే, సో సామాజిక సంబంధం ఇలా మనకి గర్భం రావడంలో ఎలాంటి ప్రభావం చూపిస్తుందండి? అంటే ఇప్పుడు మనం సమాజం గురించి చాలా తెలుసుకోవాలి. ఎందుకంటే సమాజం ఒక రోల్ దీంట్లో ఎక్కువగా ఉంటుంది. సమాజం ఏమనుకుంటుందంటే బిడ్డ ఉంటేనే అది ఒక సంపద, బిడ్డ లేదంటే అది ఒక పేదరికం ఏదో లెక్క, బిడ్డ లేకపోతే అది ఒక ఫెయిల్యూర్. సో అది అందరిలో అది చాలా ఎక్కువగా ఉంటది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా తగ్గుతుంది, మనకి గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది, అందరిలాగా నేను లేదు కదా అనే ఒక ఫీలింగ్. దీంతో పాటే ఈ కంపారిజన్ చూడు, వాళ్ళకి బిడ్డ పుట్టి స్కూల్కి వెళ్ళిపోయినట్టు చూడు, తర్వాత నీకు ఏజ్ వచ్చేస్తుంది చూడు, ఇదంతా ఒక తొందరపాటుతనం. సో దానివల్ల ఎక్కువగా బాధ, ఎక్కువ దిగులు ఈ కాంబినేషన్ వల్ల. సో దానివల్ల ఏమవుతుందంటే ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ప్రతి నెల వీళ్ళు ఎదురు చూస్తారు, ప్రతి నెల రాకపోయేసరికి ప్రతి నెల ఫెయిల్యూర్ అనుకుంటారు. ఓకే, ఇది ఒక అలవాటు అయిపోయింది. నాకు ఇది కష్టం కదా, ట్రీట్మెంట్ ఏదో ఇష్టంగా తీసుకుంటారు, కానీ డేట్ వచ్చే ముందు మళ్ళీ ఈసారి కూడా పెయిన్ లాగా అయిపోతుందా అనేది, మళ్ళీ డేట్ వచ్చడం బాధపడడం, ఇది ఒక ఇది అయిపోతుంది. అందువల్ల వాళ్ళు ఏమంటారు, నాకు ఇది కష్టం అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఓకే, సో మనం కాల్ తీసుకొని కంటిన్యూ చేద్దామండి. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నెల్లూరు నుంచి అండి. మీ పేరండి? పేరు శబానా అండి. శబానా. ఓకే శబానా గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే. నమస్తే అండి. నమస్తే మా, చెప్పండి మా. నాకు మ్యారేజ్ అయ్యి 1 year అయిందండి. ఓకే. ఈ మధ్య ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయింది. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అలానే అయ్యింది 3 months తర్వాత. అదే ఇప్పుడు ఏమో అబార్షన్ చేసుకొని ఉన్నామండి. దానివల్ల నెక్స్ట్ వచ్చేదానికి కూడా ఏమైనా ప్రాబ్లం అవుతుందా? లేదు మా, 2 సార్లు అబార్షన్ అయింది కదా, మీరు ఖచ్చితంగా 6 months అయినా గ్యాప్ తీసుకోవాలి. మీ ఆయన కూడా కణాలు పరీక్ష చేసుకోవాలి. ఇది చాలా మందికి ఇప్పుడు ఏం చూస్తున్నామంటే ప్రెగ్నెన్సీ రావడంలో కొంచెం ప్రాబ్లం, తర్వాత చిన్న వయసు అయినా కూడా అబార్షన్ అవుతుంది. ఎందువల్లంటే ఎగ్ స్పర్మ్ క్వాలిటీనే మనకి తక్కువగా ఉండేది, మనం తినే ఆహారం వాటిలో ఉంటుంది, అదంతా డీటెయిల్డ్ గా మనం వస్తే చెప్తాము. కాబట్టి మనం ఈ డయట్ లో చేంజ్ చేసుకోవాలి, విటమిన్స్ తీసుకోవాలి, తర్వాత టెస్ట్లు చేసుకోవాలి, మా కంపల్సరీ టెస్ట్ చేసుకోవాలి. మీకు ఎగ్ ఫార్మేషన్ లో డిఫెక్ట్ ఉందా, తర్వాత గర్భం నిలిచే హార్మోన్ లో డిఫెక్ట్ ఉందా, కణాల్లో డిఫెక్ట్ ఉందా, ఈ 3 చూసుకొని అవి అన్ని బాగా సరి చేసుకొని అన్ని బాగుంది అన్నప్పుడు మనం అప్పుడు ప్రెగ్నెన్సీకి పోవాలి. సో మేడం అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది. 6 months గ్యాప్ అన్నారు కదా, ఇప్పుడు క్లియర్ అయిన తర్వాత కలవచ్చా కలవకూడదండి? కలవచ్చు, కానీ గర్భం రాకుండా చూసుకోవాలి, కాండమ్స్ కానీ అట్లా యూస్ చేసుకోవాలి. కాండమ్స్ యూస్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ అబార్షన్స్ అవేమి జరగవు కదా మేడం? కాండమ్స్ యూస్ చేసేటప్పుడు కూడా కొన్ని కేర్ఫుల్ గా తీసుకోవాలమ్మా. కాండమ్స్ యూస్ చేసేటప్పుడు ఒకసారి బ్రేక్ అవ్వచ్చు, ప్రతిసారి మనం కాండమ్స్ యూస్ చేయకపోవచ్చు, అవన్నీ కొంచెం కాండమ్స్ వాడే ముందు కూడా కొంచెం డాక్టర్ దగ్గర కరెక్ట్ గా సలహా తీసుకొని వాడండి, సరేనా? పర్సనల్ గా వస్తే దీనికి ఖచ్చితంగా మంచి చెప్తాం. ఓకే శబానా గారు, సో మీరు ఒకసారి పర్సనల్ గా వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడండి, ఓకేనా? సో మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది, ఓకేనండి? ఓకే మేడం. క్లియర్ అయిన తర్వాత 1 month ఏమైనా గ్యాప్ ఇమ్మంటారా కలవడంలో? అవును, ఇవన్నీ కూడా మీరు పర్సనల్ గా డాక్టర్ గారిని కలిసి మాట్లాడండి శబానా గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మీరు కంటిన్యూ చేస్తూ ఉన్నారు, సామాజిక సంబంధం ఇలా ఎలాంటి ప్రభావం? అది అట్లా ఉంటుంది అనమాట. దానికి సొల్యూషన్ ఏంటి అనేది తెలుసుకుంటే, ఎందుకంటే ఇటువైపు మనకి ఒక బాధ, ఇటువైపు తొందర, నాకు కష్టం అనే ఫీలింగ్. సో దీనికి మెయిన్ ఏంటంటే మనం నాలెడ్జ్, మనం ఏది కరెక్ట్ అనేది తెలుసుకోవాలి. మెయిన్ ఏంటంటే ఇది మనం తెలుసుకోవాల్సి, ఇది ఒక న్యాచురల్ ఫంక్షన్, ఇది ఒక శరీరానికి సహజమైన ఒక విషయం. కానీ దీంట్లో మనం ఎక్స్పెక్టేషన్ అనేది మనకి
మనకు ఉండే బాధని ఫస్ట్ తగ్గించేసుకోవాలి. దానికి ఒక మెంటర్ కావాలి. మెంటర్ అంటే ఎవరైనా ఒకరు. సో వాళ్ళ దగ్గర మనం చాలా సార్లు మనకుండే బాధని మనమే పెట్టుకుంటాం. మనం బాధని అది పెట్టాలి. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనం సపోర్ట్, మనం చేయి పట్టి నడిపించేటట్టు అట్లా మనకి ఒక సపోర్ట్ కావాలి. తర్వాత మూడోది మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్. ఇప్పుడు మనం మిగిలిన విషయాలు బాగా చేస్తాం, వంట బాగా చేస్తాం, ఇంకోటి బాగా అదన్నీ చేసినప్పుడు ఇది కూడా మనం చేసుకోగలుగుతాం అనేది మనం బాగా ఆ ఫీలింగ్ ని కల్టివేట్ చేసుకోవాలి. ఒకటి. ఇంకొకటి ఏమంటే మనకి ఎదురు చూడకూడదు. ఈ తొందరపాటు ఇవన్నీ ఉన్నప్పుడు మనం దానికి కూడా అనుకోవాలి. మనకి మిగిలిన వాళ్ళకి చెప్తారు కదా, వాళ్ళ బిడ్డ పెద్దగా అయిపోయింది, వాళ్ళు మామూలు బిడ్డలు. ఇప్పుడు మనం ఏంటంటే ఇది చేసినప్పుడు మనం ఎగ్ స్పర్మ్ క్వాలిటీ బాగా ఇంప్రూవ్ చేసుకొని, మనం దీంట్లో రీసెర్చ్ లో ఏం చెప్తున్నారంటే ప్రెగ్నెన్సీకి ముందు ప్రెగ్నెన్సీలో తల్లి తీసుకునే డయట్ బిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది, ఆ బిడ్డకు పుట్టబోయే బిడ్డ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అందుకని మనం ఏం చేస్తాం, న్యాచురల్ క్వాలిటీ ప్రోటీన్, న్యాచురల్ గుడ్ క్వాలిటీ ఫ్యాట్. సో దానివల్ల ఎగ్ స్పర్మ్ క్వాలిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది, హార్మోన్ ఫంక్షన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో మంచి విటమిన్స్ ఇది కూడా తీసుకుంటాం. దానివల్ల బేబీ హెల్త్, ఇంటెలిజెన్స్ మనం బాగా. అందుకని చాలా సార్లు ఏం చేస్తాం, మన దగ్గర పుట్టిన పిల్లలు మా దగ్గర. ఇంకొకటి మన సంకల్పం, మనకి మంచి బిడ్డనే మనం పుట్టించుకోవాలి అనేది. సో అది మనం బాగా చేస్తాం కాబట్టి చాలా సార్లు మా దగ్గర పుట్టిన పిల్లలు చెప్తారు చాలా బాగున్నారు అని. అది అట్లనే ఉంటారు, బికాస్ వీ వాంట్ ఇట్. వి వాంట్ ఇట్ అండ్ వి ఎన్ష్యూర్ ఆ స్టెప్స్ చేసుకునేటప్పుడు. అప్పుడు మనకి వాళ్ళకి ఏమనిపిస్తుంది, మనం కొంచెం లేట్ అయినా పర్వాలేదు, మనం మంచి బిడ్డను తీసుకుంటాము. సో ఆ హ్యాపీనెస్ అనేది బాగా వస్తుంది. ఓకే, సో మనం కాల్ తీసుకొని కంటిన్యూ చేద్దామండి. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం మేడం. ఎవరు మాట్లాడుతున్నారండి? అది నా పేరు మల్లేశ్వరి మేడం. మల్లేశ్వరి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇక్కడ ముస్పూర్ నుంచి మేడం. ఓకే, డాక్టర్ గారు ఉన్నారండి, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి మా. మేడం నాకు మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాలు అయిపోయింది. ఓకే. మాకు పిల్లలు లేరు మేడం. ఎక్కడ పోయినా హాస్పిటల్ పోయినా మా ఆయనకి కొన్ని కణాలు